హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ ఏం లేదు. ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి మిమ్మల్ని తీసుకెళ్తాను చూసేయండి. మనకు వాటర్ ఎక్కువ ఉండే ప్లేసెస్ కానీ, బీచ్ అండ్ చెరువులు అంటే చాలా ఇష్టం కదా! వాటర్ ఎక్కువ ఉండే ప్లేసెస్. సో, అలాగే ఒక స్మాల్ బీచ్ అనమాట ఇది. సో, మా ఊరు దగ్గర ఉందనమాట. ఇక్కడికెళ్ళాము. మీరు కూడా చూసేయండి వీడియో. చాలా వాటర్ అనమాట. ఇదంతా రోడ్డు. రోడ్డుకు 2 వైపులా అదంతా బ్రిడ్జి అనమాట కింద. సో, ఇదంతా నిండిపోయింది రోడ్డు గూడా ఫుల్‌గా. అదంతా ఈక్వల్ అయిపోయింది. ఆ బ్రిడ్జి కింద పెద్ద హోల్‌లాగా ఉంటాయి గదా! సైడ్. అది రోడ్డంతా ఫుల్ ఈక్వల్ అయిపోయాయి. నిండిపోయి వాటర్ తోటి. సో, ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి గదా! సో, అలాగనమాట. ఇక్కడ చూడండి మీకు చిట్టి చిట్టి చేపలు కనిపిస్తున్నాయా? చూడండి బాగా అసలు కాళ్ళ దగ్గరకొచ్చేస్తున్నాయి ఇవి వెళ్తూ ఉంటే లోపలికి. లాస్ట్ టైం వెళ్ళాము. చేపలు ఇలాగ చిన్న చేపలు ఏమి ఉండేవి గాదు. వెతుక్కుండేవాళ్ళం ఎక్కడున్నాయా కనీసం చూద్దామనేసి. ఇప్పుడు ఫుల్లుగా వచ్చేసాయి దీంట్లోకి చేపలు. సో, చూడండి ఇది ఎంత పెద్ద రోడ్డు. ఇదంతా ఫుల్లుగా నిండిపోయింది వాటర్ తోటి. సో, ఇక్కడ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కొంచెం ఈ చెట్లకు కొంచెం దూరంలో ఒక బ్రిడ్జి టైప్‌లో ఉంది. సో, అక్కడి నుంచి వస్తున్నాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి చేపలు కనిపిస్తున్నాయి. చూడండి అవి బాగా తిరుగుతూ ఉన్నాయి చేపలు. ఆ చెట్టు కింద అంతా చేపలు అక్కడ అంతా గ్యాదర్ అవుతుంది. సో, ఇటు సైడ్ ఫుల్ వాటర్. 2 వైపులా ఫుల్ వాటర్‌తో రోడ్డు నిండిపోయింది. సో, మెల్లిగా నడవాలి ఈ రోడ్‌లో కొంచెం ఈ రోడ్డు ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఇది పాచిలాగా పట్టిపోయిందనమాట. సో, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తాను. సో, ఒక బ్రిడ్జి టైప్‌లో ఉందనమాట. అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. సో, అక్కడ పిల్లలందరూ కొంచెం యూత్ ఉంటారు గదా! అది స్విమ్ చేయడానికి అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అక్కడ దూరంలో కనిపిస్తుందా కొంచెం? చాలా దూరంలో ఉందనమాట. నేను జూమ్ చేస్తున్నాను. సో, అక్కడ స్టెప్ బై స్టెప్ అలా ఉంది బ్రిడ్జి టైప్‌లో. సో, అక్కడ ఎక్కువ వాటర్ ఉందనమాట. అక్కడ పిల్లలందరూ ఈత కొడుతున్నారు. సో, మేమిక్కడ రోడ్డు మీద ఉన్నామనమాట. ఇక్కడ ఒక చేప వచ్చేసింది. వచ్చి ఇక్కడ చూడండి చేప పాపం చచ్చిపోయింది ఇది. ఎవరో చంపేసినట్టున్నారు. చూడండి ఎంత బావుందో క్యూట్‌గా, వైట్‌గా భలే వచ్చేసింది. అది దూరంలో అలా పంపిస్తుంటే గూడా ఇటే వస్తుంది మా సైడే. సో, ఎంత క్యూట్‌గుంది చేప పిల్ల అది. సో, ఇలాంటి చేపలు పట్టేవాళ్ళు గూడా ఉన్నారిక్కడ. సో, మీకది గూడా చూపిస్తాను ఎలా పడుతున్నారో. సో, నాకైతే చేపను పట్టుకోవడానికి పిచ్చ భయమేస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ చిట్టి చిట్టి చేపలు కనిపిస్తున్నాయి. భలే తిరుగుతున్నాయి అసలు. కాళ్ళ దగ్గరికొచ్చేస్తున్నాయి. అవి నించుంటే గూడా గిలిగిలిగా ఉంది అసలు. కాళ్ళ దగ్గరికి టచ్ అవుతున్నాయి బాగా అవి. ఇలాంటి ప్లేసెస్ ఎంత ఎక్సైటింగ్ ఉంటదో కదండీ! అసలు ఇలాంటివి చాలా రేర్‌గా ఉంటాయి ప్లేసెస్. సో, నాకు మాత్రం ఫుల్ హ్యాపీగుంది ఇలాంటి ప్లేస్‌కొచ్చినందుకు. సో, మీరు చూసేయండి. చిట్టి చిట్టి చేపలు ఎన్నున్నాయో ఇవి. సో, ఇక్కడ ఒకటి జరిగింది ఇప్పుడే. ఒక బైక్ వెళ్తూ వెళ్తూ అట్లా పడిపోయాడు. సో, మా వారు ఎళ్తున్నారనమాట ఆయన్ని లేపడానికి, సేవ్ జేయడానికి. సో, ఇక్కడ వీళ్ళేం జేస్తున్నారంటే చేపను పడుతున్నారు. అది నెట్ లేకుండా ఓన్లీ తీగతోటి అలా గాలం వేసినట్టు అలా విసిరేస్తున్నారు. సో, దానికి ఒక ఎడ్జ్‌లో ఒకటి థర్మాకోల్ సీడ్ లాంటిది కట్టారంట. అది పైన తేలుతూ ఉంటది వేయగానే. అదెప్పుడైతే అడుగుకు పోతదో కనిపీకుండా అప్పుడు చేప పడ్డట్టంట దాంట్లో. అంటే ఆ చేప దాన్ని లాగేస్తదంట. అది లోపలికెళ్ళింది కనిపీయకుండా. అప్పుడు చేప దాన్ని పట్టుకున్నట్టు. సో, అలాగా చేప పడ్డట్టు వీళ్ళు గుర్తిస్తారంట. అది అడుగుతుంటే ఆయన నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సో, చూద్దాం పట్టేసాడు చేప. చూడండి వచ్చేస్తుంది. నాకైతే లైవ్‌లో ఫస్ట్ టైమ్ చేపని ఇలా పట్టడం చూడడం ఫుల్ ఎక్సైట్ అయ్యాను. చూడండి మంచి చేపను పట్టేసాడు. ఈ చేపను మాకిస్తానన్నారు. మనం తీసుకెళ్ళండి అని. సో, మేమే తీసుకెళ్ళలేదు. చూడండి అంత బావుందో పెద్ద పెద్ద మీసాలున్నాయి దానికి ఈ చేపకు. నాకైతే ఫుల్ భయమేస్తుంది. ప్లస్ దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. సో, అది వేశారనమాట. అది తీసేసాడాయన. అది నోరుతో పట్టుకునిందనమాట. చూడండి ఎంత పెద్దగా అని తెచ్చిందో నోరు. నాకు పట్టుకోవడానికి భయమేస్తుంది దాన్నసలు. చేపను వండితే మాత్రం తినేస్తాము. బట్ అది లైవ్‌లో పట్టుకోవాలంటే పిచ్చ భయమేస్తది. సో, తోక చూడు చాలా పెద్దగుంది.
సో ఇదండి చేప వీడియో. ఇంకా మేము వాళ్ళు ఇంకా పడుతూ ఉన్నారు. ఒక తీగతోటే వాళ్ళు ఏమి నెట్ లేకుండా ఆ తీగతోటే పట్టేస్తున్నారు. చాలా గ్రేట్ కదా! అలాగా చాలా చేపలు పట్టారంట వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము అడుగుతుంటే. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇలా వెళ్తూ ఉంటే ఇంకా మాకు ఇలాగ చిన్న చిన్న చెరువులు తగులుతూ ఉన్నాయి. చూస్తూ వెళ్తున్నాం మేము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫుల్గా వీడియో చూసేయండి.